జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని పరిరక్షించాలి అని అంటే మొక్కలను బాగా పెంచాలన్నమాట. అవి బాగా చెట్లై మంచి ఆక్సిజన్ ఇచ్చి ప్రజలంతా హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. యాక్చువల్గా ఈరోజు అంటే ఈ ఎన్విరాన్మెంట్ డేనే కాక ప్రతిరోజు కూడా మన కర్తవ్యంగా భావించి మొక్కలను అనేటివి పెంచుతూ రావాలి. ఎన్నో చోట్ల ఉచితంగా కూడా ఇస్తున్నారు. ఒక్కొక్కరు ఒక 10 మొక్కలన్నా నాటే బాధ్యత స్వీకరించి వాటిని పెంచి పోషిస్తే గనక మన భావితరాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. వాళ్ళకు మనం ఇచ్చేది ఆస్తులు కాదు, ఆరోగ్యము. ఆరోగ్యం బాగుండాలంటే ఆక్సిజన్ ఉండాల. ఇంతవరకు మనము ఏ రోజైనా అనుకున్నామా? మనం చిన్నప్పుడు మనము వాటర్ అనేది ఫ్రీగా వచ్చేటివి అనమాట. ట్యాప్ వాటరే బాగా తాగేవాళ్ళం, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల మినరల్ వాటర్ తాగడము ఇదంతా కొంటున్నాం అనమాట వాటర్ని. అలాగే రేపు రాబోయే తరాలకి ఆక్సిజన్ కూడా సిలిండర్స్ కొనాల్సింది వస్తుందేమో అనే ఒక భయంతో ఈ రోజు నుంచే మనము కొంచెం జాగ్రత్త. ఇప్పటికే లేట్ అయిపోయింది ఆల్మోస్ట్, బట్ ఇప్పటి నుంచైనా కొంచెం కేర్ తీసుకుని మనము మొక్కలను పెంచితే కనుక అవి భావితరాలకు మనము ఎంతో పెన్నిధిని చేకూర్చిన వాళ్ళం అవుతాము. ఇంకో విషయం ఏంటి అంటే అభివృద్ధి పేరిట ఆకాశ హర్మ్యాలను నిర్మిస్తూ ఉండే మొక్కలను చెట్లను కొట్టేస్తున్నాం అన్నమాట. పోనీ ఆ చెట్లు తీసి ఇంకో చోట ఏదైనా అడవులలో నాటినా అది వేరే విషయము. లేదు, అవన్నీ తీసేస్తున్నారు. అలాగే రోడ్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చెట్లను కొట్టేస్తున్నారు. ఇలాంటివన్నీ అంటే ఒక చెట్టు కొట్టేసినప్పుడు వెంటనే అట్లీస్ట్ 2 మొక్కలైనా నాటినారంటే కనుక అది సమతుల్యం అయిపోతుంది అనమాట ప్రకృతికి. అలాగే మొక్కలు పెంచడం వల్ల భూసాంద్రత కూడా పెరుగుతుంది. వరదలు ఇట్లాంటి ముప్పులు కూడా రాకుండా అవి రక్షించగలుగుతాయి అన్నమాట. సో మన బాధ్యతగా మనము ప్రతి ఒక్కరము కూడా మొక్కలను పెంచి వాటిని సంరక్షిద్దామండి. థ్యాంక్ యూ అండి.